అన్న రేవంత్ అన్న ప్రపంచంలో ఉన్న ప్రతి వేదిక మీదకి పోయి పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మా మీద బాంబులు వేసింది, మా సివిలియన్స్ పైన బాంబులు వేసి చంపేసింది, మాకు నీళ్ళు ఇస్తలేదు, మా కడుపు కొట్టింది అని చెప్పేసి చెప్పుకుంటుంటే మీరేమో పాకిస్తాన్ వాడు ముడ్డి మీద అంటే ఆడపోయి బాంబులు అయ్యావు గానీ పాకిస్తాన్ ఇండియాని ముడ్డి మీద తన్నింది అంటున్నారు. మరి ఇండియా పాకిస్తాన్ ని ఎగిరెగిరి తన్నింది మీ దృష్టికి రాలేదా అన్న? Indian military strikes on Pakistan. ఇండియాని గెలిపించిన ఇండియా కెప్టెన్ వరల్డ్ కప్ తెచ్చిన అజరుద్దీన్ ఇండియాకు నాయకత్వం వహించినోడు. అన్న అజారుద్దీన్ ఫైనల్ ఎప్పుడు గెలిచిండన్న? అసలు సెమీఫైనల్ కూడా గెలవలేదు కదా. ఆఖరికి 96 లో అయినప్పుడేమో శ్రీలంక చేతిలో ఘోరంగా ఓడిపోయినాము, 99 లో అయినప్పుడేమో అసలు సెమీఫైనల్స్ దాకా కూడా పోలే, గ్రూప్ స్టేజ్ ఉన్నప్పుడే తిరిగి ఇంటికి వచ్చేసిండ్రు. అన్న మీకు ఎవరిస్తున్నారో ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు కానీ చాలా స్ట్రాంగ్ గా మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తున్నారు. మీరేమో చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు ఆ విషయాన్ని. అన్న మీదికెళ్ళి ఈ అజారుద్దీన్ 2000 లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని లైఫ్ టైం క్రికెట్ నుంచి బ్యాన్ అయ్యిండు. తర్వాత 12 ఏళ్లకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ బ్యాన్ ఎత్తేసిందన్న. అన్న పాకిస్తాన్ ఇండియా ముచ్చట వచ్చినప్పుడు కొద్దిగా చూసుకొని మాట్లాడుండ్రన్న. మన ఇండియన్ ఆర్మీని ఆఖరికి హిమాలయాలు ఉన్న ఎలుగుబంట్లు కూడా నమ్ముతున్నాయి అన్న. అవి రిస్క్ లో పడితే మనోళ్ళు రెస్క్యూ చేసి కాపాడినరన్న. అవి నమ్ముతున్నాయి కానీ మన దగ్గర కొంతమంది జనాలు మాత్రం నమ్ముతలేరు. బాధపడతారన్న వాళ్ళు ఇన్నారనుకో చాలా బాధపడతారు.